దేవుడికి మనుషులు దేవుడు ఇవ్వాల్సిన పరలోకాన్ని కోల్పోయారు. మనం చేసిన జన్మతః పాపాలు కానీ మనకి తెలిసి చేసే పాపాల ద్వారా దేవుడిచ్చే ఆ పరలోకాన్ని మనం కోల్పోయాం. దాన్ని మనం మళ్ళీ పొందాలనేసి దేవుడు ఏమంటున్నారంటే అది చేయగలడు దేవుడు. తండ్రికి అది సాధ్యమే. అయినా కానీ ఏమంటున్నాడు దేవుడు, ఒకవేళ నేను ఈ గిన్నెని తీసేసి ఉండుంటే, అంటే దేవుడు ఆ గిన్నెని ఒకవేళ అది జరగకపోయి ఉంటే ఈరోజు మనకి రక్షణ ఉండేది కాదు. మనకి రక్షణ ఇవ్వటానికి దేవుడు ఆ రోజు మన కోసం తన తండ్రి దగ్గర నుంచి గొప్ప భారం కలిగిన ఒక పాత్ర, అసలు ఎవరు కూడా ఊహించలేము. మనం చెప్పుకుంటుంటేనే మనకి ఇంత భయంకరంగా ఉంది. కొన్ని లేఖనాల్లో ఉంటాయి ఆయన శరీరం మొత్తం చీల్చబడి ఉంది, కొన్ని వచనాల్లో ఉంటుంది ఆయన బహు సుందరుడు అని. కానీ అతను శిలువ మరణం అయిన తర్వాత తన మొహంలో అసలు సుందరం అనేది లేదు, మొత్తం రక్తము. చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేని వారం, చిన్న దెబ్బ వచ్చిన, చిన్న గాయమైన, చిన్న దానికి కూడా మనం తట్టుకోలేం. కానీ దేవుడు అంత గొప్ప పెయిన్ని చాలా కష్టంతో కానీ ఎంతో కష్టం ఉన్నప్పటికీ కూడా తను చాలా ఇష్టంగా దేవుని కోసం మనము పరలోకం చేరాలని, మనకి రక్షణ అనేది ఉండాలని, నరకం నుంచి మనం విడవబడాలనేసి దేవుడు మన కోసం చేస్తారు. ఆ టైంలో దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. అయినా కానీ దేవుడు అంటారు నీకు ఇష్టమైతే చెయ్యేసే తండ్రి అనేసి గెత్సెమనే వనంలో దేవుడు ప్రార్థన చేస్తాడు. ఈవెన్ దెన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్